హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు ఒక మంచి వెజ్ శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో ఈ విధంగా స్నాక్గా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా నచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఒక బౌల్ తీసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న టమాటో, కొత్తిమీర, అలాగే క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చీజ్ని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అలాగే పన్నీర్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఆరిగానోని యాడ్ చేసుకున్నాను. అలాగే చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి, టమాటో కెచప్. అలాగే మయోనీస్, వెజ్ మయోనీస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కెచప్ అలాగే మయోనీస్ వద్దు అనుకుంటే కర్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందు ఈ స్టఫింగ్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కాస్త ఎక్కువగా పెట్టుకోండి, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టి గీతో దీన్ని టోస్ట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ఈ విధంగా శాండ్విచ్ టోస్టర్ ఉంది. దీంట్లో పెట్టుకుంటే చాలా బాగా టోస్ట్ అవుతుంది. లోపల కూడా మనకు స్టఫింగ్ అనేది ఉడుకుతుంది అనమాట. డైరెక్ట్గా పెనం మీద కాల్చుకోవడం కన్నా ఈ విధంగా కాల్చుకుంటే, నేను దీన్ని అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. 250 రూపీస్ సంథింగ్కి వచ్చింది నాకు ఇది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు మనము టోస్ట్ చేసుకోవాలి. మధ్యలో ఓపెన్ చేస్తూ చెక్ చేస్తూ టోస్ట్ చేయండి, లేకపోతే మాడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని సర్వ్ చేయడమే. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టమాటో కచప్ వేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లో ఫ్లేమ్లో కాసేపు, హై ఫ్లేమ్లో కాసేపు కాల్చుకోండి. అప్పుడైతే మనకు లోపల స్టఫింగ్ కూడా కాస్త ఉడుకుతుంది, పచ్చిగా లేకుండా. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.